మన జీవితం దేవునిచ్చిన గొప్ప బహుమానం లాంటిది. అలాంటి మనం దేవునికి ఎలా దగ్గరికి బ్రతకాలన్నది మనకి చాలామందికి తెలియదు. ఆయన చేసిన మేలులలో ఎంతో గొప్ప కార్యాలు చేసిన మన వల్లే జరిగిందని అనుకోవడం తప్ప, మన వల్ల కాదన్న విషయం మనకి తెలియనే తెలియదు. అలాంటి అంత గొప్పదాయన మన మధ్యన చాలా చిన్నగా కనిపిస్తున్నప్పుడు, ఏదో నేనే చేశానని, నా వల్లే జరిగిందని ఆలోచించడం తప్పు కదా! అలాంటి గొప్ప ఆయన మన మధ్యన ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు, ఆయన ఒక జ్ఞాపకం చేసుకోకపోవడం, మన ఆలోచనలో అసలు నిజంగా మనం ఎలాగున్నామని ఆలోచనే మనకి చాలా అనకూడదు కానీ, అలాంటి ఆలోచన మనకు కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం పడిన ప్రతిసారి మనమే లేచి ఉన్నామని ఆలోచించడం చాలా తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో ఆ రోజునే ఆయన చేతుల్లోకి మనకు తెలియకుండానే మనం ఆయన పట్ల దగ్గర సంబంధం కలిగి ఉన్నామని అర్థం. నిజంగా ఈ రోజున నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయనే ఉన్నాడు. నువ్వు చేసే కార్యంలో ఆయనే ఉన్నాడు. ఎంతోమంది ఆయన సేవ చేసేవాళ్ళలో కూడా నిజంగా అనకూడదు కానీ, ఆయన ఆలోచనే ఆయన పట్ల దగ్గరగా ఉన్న వాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది. అలాంటి వ్యక్తుల్లో మన పగడాల ప్రవీణ్ కుమార్ నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు కూడా దేవుని సేవ చేశాడు. ఆయన మరణించిన తర్వాత కూడా దేవుని సేవ ఇంకా గొప్పగా సాగుతుందంటే నిజంగా అలాగ మనం ఉండగలమా? ఆ పోలికల్లో మనం బ్రతకగలమా? నిజంగా ఆలోచన